హైదరాబాద్ లో కామారెడ్డి ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ త్వరలో సమావేశం నిర్వహించనున్నారు. విజయానికి అనుసరించాల్సిన ఊహలను ఐసీసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 30న సీఎం కేసీఆర్ బాన్స్వాడకు వస్తున్న సందర్భంగా సభా స్థలాన్ని బీఆర్ఎస్ బాన్స్వాడ నియోజకవర్గ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నాయకులు పరిశీలించారు. వేల్పూర్లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ ద్వాదశ దినకర్మ సందర్భంగా తండ్రి క్రీస్తు శేషులు వేముల సురేందర్ రెడ్డి ఘాట్ వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా రోధించారు. దసరా సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. దసరా ఒక్కరోజే దాదాపు 28 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయని మాదాపూర్ ఐఎంఏ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు ఎలాంటి ప్రయత్నం జరగడం లేదు. పార్టీలో కొత్త వారికి టికెట్లు ఎలా ఇస్తారని సీనియర్ నాయకుల నుంచి అసమ్మతి సెగతాకుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి ఇటీవల స్వర్గస్థులైన సందర్భంగా రామాయంపేటలోని వారి స్వగృహాన్ని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. కామారెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డిలా నియమించారు. కాగా కామారెడ్డి ముఖ్య నేతలతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో సమావేశం నిర్వహించి సమీక్షించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీలో అసంతృప్తి సెగలు జోరందుకున్నాయి. సీనియర్ నేత ఎండాలకు అసెంబ్లీలో ఎక్కడ స్థానం కల్పించకపోవడంతో అధిష్టానం వద్ద తీవ్ర వాగ్వాదానికి పాల్పడినట్లు సమాచారం. ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంకాపూర్లోని తన నివాసంలో నియోజకవర్గ బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఇంటింటికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేయాలన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రానున్న 2 లేదా 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.